అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. 11 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్ అని ఇచ్చినాడు. ఏపీకి సంబంధించి రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది 11వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉన్న విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు అనేది చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఈ నెల 11 నుంచి 14 వరకు అటెండ్ కావాల్సి ఉంటుంది. సాధారణ సీట్ అలాట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. గత ఫేజుల్లో మీకు సీట్ నచ్చకపోతే మీరు కౌన్సిలింగ్లో పాల్గొనడానికి అవకాశం అనేది ఉంటుంది. వేరే కాలేజీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనరల్ ర్యాంకుల ప్రకటన ఇచ్చినాడు. ఇంటర్మీడియట్ విద్యా కమిషనరేట్ పరిధిలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 27 సబ్జెక్టుల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు గతేడాది సెప్టెంబర్లో సిబిఆర్టీ పద్ధతిలో పరీక్షలు జరిగాయి. సబ్జెక్టుల వారీగా జిఆర్ఎల్ జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు సాధారణ అభ్యర్థులకు 1:2 నిష్పత్తిలో, దివ్యాంగ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో మెరిట్ జాబితాను త్వరలోనే ప్రకటిస్తామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఎంపిక జాబితా వెళ్ళడానికి ఇచ్చినాడు. ప్రభుత్వ వైద్య విభాగాల్లో 200 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించడం జరిగింది. వివరాలకు కమిషన్ వెబ్సైట్ సందర్శించాల్సి ఉంటుంది. అయితే ప్రాథమిక జాబితా ప్రకారం ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా స్వచ్ఛందంగా వదిలిపెట్టాలని భావిస్తే ఈ నెల 11 నుంచి రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కమిషన్ వెబ్సైట్లో వెబ్ లింక్ అందుబాటులో పెట్టినట్టు తెలియజేస్తున్నారు. అదేవిధంగా 22 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చినాడు. పలు కారణాలతో శిక్షణకు హాజరు కానీ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి మరోమారు అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు డీజీ మనకు తెలియజేస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి, సివిల్, ఏఆర్, రాష్ట్ర ప్రత్యేక పోలీసు పటాలం టీజీఎస్పీ విభాగాలలో ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన సంగతి తెలిసింది. ఎంపికైన అభ్యర్థులకు గత ఫిబ్రవరిలో శిక్షణ కూడా ప్రారంభించారు. అయితే పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు సాంకేతిక కారణాల వల్ల ఈ శిక్షణకు హాజరు కాలేదు. వీరికి ఈ నెల 22 నుంచి 9 నెలల పాటు శిక్షణ ఉంటుందని ఆ ప్రకటనలో వివరించడం జరిగింది. శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను కోరడం అనేది జరిగింది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 11 నుండి డిఎస్సి హాల్ టికెట్లను ఇచ్చినాడు. డిఎస్సి హాల్ టికెట్లు ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయనే విషయాన్ని ఇచ్చినాడు. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఆర్జేఈకేటీలో ప్రారంభమైన కౌన్సిలింగ్ అని ఇచ్చినాడు. బాసరకు సంబంధించి బాసర ఆర్జేఈకేటీలో పియూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులకు సోమవారం కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఆర్జేఈకేటీ ఇన్ఛార్జ్ ఉపకులపతి ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని అకాడమిక్ బ్లాక్లో మొదటి రోజు 500 మందికి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరిగింది. 80 మంది విద్యార్థులకు ఒక గది చొప్పున ఏర్పాటు చేసి ధృవపత్రాలను పరిశీలించడం జరిగింది. మొదటి రోజు కౌన్సిలింగ్కు 42 మంది గైర్హాజరు కావడం జరిగింది. రెండో రోజు మంగళవారం మరో 500 మందికి విద్యార్థులకు కౌన్సిలింగ్ అనేది ఉంటుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఏపీకి సంబంధించి అక్టోబర్లో టెట్ పరీక్షలు 90 రోజుల సమయం ఇచ్చినందున షెడ్యూల్ మార్పునిచ్చాడు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు 90 రోజుల సమయం ఇచ్చినందున టెట్ షెడ్యూల్ను మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తుల సమర్పణకు, రుసుము చెల్లింపునకు ఆగస్టు 3 వరకు అవకాశం కల్పించింది. మాక్ టెస్టులను సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులో ఉంచుతుంది. అదే నెల 22 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. ఇవి 2 విడతలుగా ఉంటాయి. ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. తుది కీని 27న, ఫలితాలను నవంబర్ 2న విడుదల చేస్తామనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.